ముందు బిడ్డలు కదా ఆడొచ్చమ్మా. బిడ్డ ఆడేసేమా పర్లేదే. నిప్పుమ్మా. ఏంటి నువ్వు పాల్గొనడానికి నిప్పు నిప్పు నిప్పుకు చదువులు అంటున్నా. అదేంది నిప్పు కదా. నిప్పుకు చదువులు అంటున్నా. నీ అత్త అంటుందా అడుగు నీకు తిరుగుతుందా? నిప్పులు ఆడదాన్ని నేను దిగత్తడు దిగుతా గట్ల మళ్ళా పోసి పారుతావు మళ్ళా నడక చూడరా అట్రీ సరిపోయాను నీ ఇంటి దగ్గర నేను ఉప్పు కారం తగ్గింది పూలు ఉన్నాయి. పూలని మీరు నీ పువ్వులే పెట్టుకో. మా ఇంట్లో కోసింది కింద నీ ఉప్పు కారం ఉన్నామ్మా. నేను చిన్న వేసి చెప్తా. మన ఇంటికి లోపల ఉంటే మనకు పనికిరాదు. నీకు అపాయమే మన ఇంటికి అపాయమే. ఏదో ఒకటి జరుగుతుంది. దీని సాయం తగులుతుంది. ఎందుకంటే ఎలాగైనా అతకదా కాబట్టి ఉత్తరాన అక్కడ తోసినామనుకో ఆ అరణ్యవాసంలో పులులు సింహాలు తినేస్తాయి. దీని పీడపోతుంది. ఏమో చచ్చిపోతుంది. ఏం ముగింపు చెప్పిన మాట మీ అత్త అనుకునేవా నా ఏడు పడితే శివుడికి అరలా కడప పైన కూడా తీసినవే కింద తీసి ఆ పని చేయమ్మా పంపించు. బాధపడదు. నువ్వు ఎలాగైనా సరే కుమ్మిడి వేసాక చిన్న ఏం తెలుసా చెప్తారు చూడు. నీవు కుమ్మిడి సత్యపడుకో. చిన్న ఉపయోగించు ఏడు మూల తప్పట్లేదు. ఇది ఎండకేసినా ఎండదు, వానకేసినా కలవదు, దిబ్బలకేసినా అటువంటి చెరువు నీకు వచ్చింది. ఎవరడా జుట్టు పెరికేస్తా ఎవరిచ్చిందా? ఆడికి పోయిందా? రాము నువ్వు పోతే మేము కూడా పోతాం. అయితే ఏమే ఎవరు కొడతారమ్మా? అది తినొచ్చు కదా మాట. చెప్పు నువ్వు చెప్పమ్మా. నువ్వు ఏగోదరామా నా ఇంట్లో వచ్చాను కూడా ఊరు పోయి తాగా కూర్చేద్దాము. ఆ కూర్చోబడి
అది అంతా జరిపియాలి కుమ్మరి కథ నీ మొహం నాకు చూపించగలరా? చాలా మంది లేరే మనుషులు అంత మాత్రం చాలు కుమ్మరికొండ రాళ్ళు అలసర్రా అత్తమేసరి మామేసరి